సూర్యాపేట మున్సిపల్ చైర్మన్గా ఈరోజు ముర్శెట్టి నివేదిత లక్షాది గారు ఈరోజు సీట్లో కూర్చోవడం జరిగింది. ఈరోజు 3 సంతకం పెట్టడం జరిగింది. సంతకం దేని మీద పెట్టడం జరిగిందో వారు మాట్లాడుతున్నాం. మేడం నమస్తే మేడం, ఇవాళ మీరు సీటును ఆశీర్వదిస్తున్నారు. సీటు దేని మీద మీరు కూర్చోవడం జరిగింది, సంతకం కూడా పెట్టడం జరిగింది, దేన్ని పెట్టారు? నమస్కారం అండి. ఈరోజు 15th ఫైనాన్స్కి సంబంధించినటువంటి తాగునీటి సమస్య కోసం సాగునీటి సరఫరాకు సంబంధించిన నిధుల నుంచి ఈరోజు ఫస్ట్ సంతకం తొలి సంతకం పెట్టడం జరిగింది. ఎట్లా 48 వార్డుల విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? 48 వార్డులలో సమస్యలు చాలా ఉన్నాయి. అంటే ఒకటేసారి సమస్యలు పరిష్కారం కావు, 1 by 1 చేసుకుంటూ వెళ్తాము. ముఖ్యంగా శానిటేషన్ సమస్య ఎక్కువగా ఉంది. మున్సిపల్ అధికారుల ద్వారా సంబంధిత శానిటేషన్ సంబంధించిన అధికారుల ద్వారా 1 by 1 చేసుకుంటూ వెళ్తాము. శానిటేషన్ తర్వాత త్రాగునీటి సమస్య ఉంది, వీధి దీపాలు సమస్య ఉంది, అన్ని చేసుకుంటూ వెళ్తాము. ఇప్పటికే మీరు ప్రమాణ స్వీకారం చేసిన కంచి కూడా 48 వార్డులో కూడా మీరు ఒక ముందుకెళ్తున్నారు, ఎందుకంటే ఎక్కడ సమస్య ఉందనేది. అట్లా కాకుండా బడ్జెట్ విషయంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది, ఎట్లా అధిగమిస్తున్నారు? బడ్జెట్ విషయంలో సమస్య ఉంది. మన సర్వోత్తమ్ బాబు గారు, రమేష్ రెడ్డి గారు లోకల్ లీడర్స్ ఆధ్వర్యంలో మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మంత్రి గారి ద్వారా సీఎం గారిని వెళ్ళవలసిన అపాయింట్మెంట్ ఉంది. వెళ్ళి మనకు సూర్యాపేటకు కావాల్సిన బడ్జెట్ నిధులు అన్నీ తెచ్చుకొని సూర్యాపేటను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటాం. 48 వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పబోతుంది? ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ అభివృద్ధి కాలేదు. అంత గతంలో ఉన్న ప్రభుత్వం కూడా అరకొర పనులు చేయడం జరిగింది. మీరు వార్డు ప్రజలకు ఏం భరోసా ఇస్తున్నారు? వార్డు ప్రజలకు అన్ని విధాల అభివృద్ధి చేస్తాము. ఒకటే వెంటనే అవుతాయని చెప్పలేము, ఎందుకంటే 48 వార్డులు అనేది చాలా పెద్ద మున్సిపాలిటీ, గ్రేడ్ 1 మున్సిపాలిటీ కాబట్టి 1 by 1 మాత్రం చేసుకుంటూ వెళ్తాము. సూర్యాపేటను అన్ని రంగాలలో కూడా ముందు ఉంచుతాము. ప్రజలు నమ్మకం ఉంచండి, ఒక వాటి తర్వాత ఒక పనులు మాత్రం తప్పకుండా చేస్తాం. అవుట్స్కట్స్ ప్రాంతాలు ఉన్నాయి ముఖ్యంగా, అది ఇప్పటివరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కనబడుతుంది తప్ప మున్సిపాలిటీ కనబడుతుంది. వాటి మీద ఎట్లా ఫోకస్ చేయబోతున్నారు? ఫస్ట్ ప్రత్యేక దృష్టి వాటి మీదనే పెట్టదలుచుకుంటున్నాం మేము. అవి ఇంకా మున్సిపాలిటీలో కలిసినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలుగానే ఉన్నాయి. విలీనమైన తండాలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఈ మధ్య మెర్జ్ అయినటువంటి వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతాము. వాటిలో సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు, వీధి దీపాలు, వాటర్ సమస్యలు అన్నీ పరిష్కరించుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, మనం చూస్తున్నాము చైర్మన్ గారు చెప్పేది ఒకటే, ఖచ్చితంగా మాత్రం 48 వార్డులో ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడే అవసరం లేదు, 1 by 1 చేసుకుంటూ పోతాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట మీద దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిధులు తెస్తాము. 48 వార్డులను కూడా అభివృద్ధి చేస్తాము. ముఖ్యంగా శివారు ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తాము. సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, లేకపోతే ఎక్కడ పారిశుద్ధ సమస్య ఉన్నా కూడా మాకు తెలియజేయండి, మేము వార్డు కౌన్సిలర్తో మేము మమేకమవుతాము. కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా పనులు చేస్తామని కూడా చైర్మన్ గారు చెప్తున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.